దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ నడ్డి విరిచింది భారత్. శత్రు దేశానికి గుండెకాయ లాంటి లాహోర్, కరాచీ నగరాల్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ను సిస్టమ్ ను ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. తన ఎయిర్ డిఫెన్స్ ను ఇండియా దెబ్బ కొట్టడంతో పాకిస్తాన్ కు ఊపిరాడని పరిస్థితి ఎదురైంది. అలాగే పాక్ లోని కీలక నగరాలపై కూడా భారత్ దాడులు కొనసాగిస్తోంది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులు చేస్తోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ మిసైల్స్ ను కూల్చేసింది భారత్. ఇక చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా పేల్చేసింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, సో రెహాన్, ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ అల్లా కల్లోలం అయిపోతుంది. మనం ఏమనుకున్నామంటే ఆపరేషన్ సింధూర్ ఒక దగ్గర అటాక్ చేసి మన భద్రతా బలగాలు ఆగిపోయినాయి అనుకున్నాం. కాదు, ఇవాళ పాకిస్తాన్ పూర్తిగా అల్లా కల్లోలం అయిపోయిన పరిస్థితి. అల్లా కల్లోలం ఎందుకన్నా అంటే 25 చోట్ల పేలుళ్లు సంభవించాయి పాకిస్తాన్ లో. అవి నిన్న ఏంటి, కేవలం ముజఫరాబాద్ అంటే భారత్ పాకిస్తాన్ బార్డర్ లో ఇవాళ పాకిస్తాన్ కు సంబంధించిన ప్రధాన సిటీస్ అన్నిట్లో కూడా రావల్పిండి, కరాచీ, లాహోర్ అన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర కూడా బ్లాస్ట్. ఇవన్నీ బ్లాస్ట్ కారణం ఏంటంటే భారత్ అక్కడ ఉన్న ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ అంటే మిసైల్ సిస్టమ్ అన్నిటిని కూడా అటాక్ చేసేసింది, న్యూట్రలైజ్ చేసేసింది. సో అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి మనం దాడి చేసినట్టు వాళ్ళు ప్రతి దాడి చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఒక వెంట్రుకు కూడా వీకలేకపోయారు. అక్కడ ఎంత ప్రాణ నష్టం జరిగిందో మనం చూసాం. ఆ ప్రాణ నష్టానికి సంబంధించి నేను డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు భారత ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసిన దాని ప్రకారం ఆపరేషన్ సింధూర్ 7 మే తర్వాత మనం టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ క్యాంపులు. దాన్ని చూసి మేము టార్గెట్ చేస్తాం, మేము అటాక్ చేద్దామని నిన్న రాత్రి పాకిస్తాన్ ప్రయత్నించింది. పాకిస్తాన్ అటెంప్టెడ్ టు ఎంగేజ్ ఎ నెంబర్ ఆఫ్ మిలిటరీ టార్గెట్స్ ఇన్ నార్థర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా. ఉత్తర పశ్చిమ భారతదేశంలో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించినవి. అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, అడంపూర్, బఠిండా, చండీగఢ్ ఇవన్నీ కూడా పంజాబ్ సంబంధించినవి. నెక్స్ట్ నల్, ఫలోడి, ఉత్తర్లాల్, భుజ్ ఇవన్నీ కూడా ఫలోడి రాజస్థాన్, ఉత్తర్లాల్, భుజ్ ఇవన్నీ కూడా గుజరాత్ సంబంధించినవి. డ్రోన్స్, మిసైల్స్ యూజ్ చేసి దీన్ని టార్గెట్ చేయాలని ప్రయత్నించింది. మనం టార్గెట్ చేస్తే ఏం చేశారు, అక్కడ 9 చోట్ల టార్గెట్ చేస్తే ఎంతమంది చనిపోయారో మనం చూసాం. అయితే వాళ్ళు టార్గెట్ చేస్తే, వాళ్ళు మిసైల్స్ ప్రయోగిస్తే దాన్ని మన మిసైల్స్ వచ్చి దిస్ వర్ న్యూట్రలైజ్డ్ బై ది ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పక్కాగా పకడ్బందీగా ఉంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనీస్ సరుకు. చైనీస్ మాల్ ఎట్లుంటుంది, సో ఆ చైనా మాల్ ఏదైతే చైనా మాల్ తుపాలు అంటారు కదా, ఆ తుపాలు అయిపోయింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చి ఎన్ని ప్లేసుల్లో వాళ్ళు దాడులు ప్రయత్నించారు చూడండి. 15 ప్లేసెస్ లో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, అడంపూర్, బఠిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లాల్, భుజ్ ఇవన్నిటి కూడా డ్రోన్స్, మిసైల్స్ అన్ని అటాక్ చేశారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కించిత్ ఒక వెంట్రుక కూడా వీకలేదు పాకిస్తాన్ అని మన మిసైల్స్ నిరూపించాయి. సో దీస్ వర్ న్యూట్రలైజ్డ్ బై ది ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ and air defense system. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. వాళ్ళు ఏవైతే వాళ్ళ మిసైల్స్ వాటి ద్వారా అటాక్ చేశారో అంత డెబ్రిస్ అంతా కూడా భారతదేశంలో పడింది. అదంతా కూడా మన దగ్గర ఉంది. టుడే మార్నింగ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెటెడ్ ఇవన్నీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకొని కించిత్ ప్రాణ నష్టం లేకుండా మన దగ్గర చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెటెడ్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెటెడ్ మన భద్రతా బలగాలు ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అండ్ సిస్టమ్స్ ఎట్ ఎ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ లోని చాలా చోట్ల కూడా ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ని అంటే ఇంకా రాడార్ లో అటాక్ చేస్తే మన యుద్ధ విమానం అక్కడికి వెళ్ళినా వాళ్ళకి కనిపించదు. రాడార్ ద్వారానే మన దేశ యుద్ధ విమానం గనక వెళ్తే గనక అక్కడికి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేసాం, ఆ ఎయిర్పోర్ట్లలో ఉన్న
రాడార్ అంతటి కూడా మనం మొత్తం న్యూట్రలైజ్ చేసేసాం. ఎక్కడెక్కడ? కరాచీ, ఆ తర్వాత లాహోర్, ప్రధాన నగరాలు రావల్పిండిలో అయితే అక్కడ పాకిస్తాన్ క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్నారు. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసింది. రావల్పిండి నగరాన్ని ఖాళీ చేసేమని చెప్పేసింది క్రికెటర్లు ప్రాణరక్షణ లేని విధంగా. సో ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అన్నిటి కూడా నాశనం చేసింది. ఇండియన్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ ఇన్ ద సేమ్ డొమైన్ విత్ సేమ్ ఇంటెన్సిటీ యాజ్ పాకిస్తాన్. మనం వాళ్ళ మిలిటరీ మీద దాడి చేయలేదు, వాళ్ళ సివిలియన్స్ పౌరుల మీద దాడి చేయలేదు, మన టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసాం. కానీ మన మీద దాడి చేసే ప్రయత్నించిన వెంటనే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ రాడార్ మొత్తాన్ని చేసాం. దానితో కరాచీ, లాహోర్ ప్లస్ ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ప్రస్తుతం జీరో. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ఎయిర్పోర్ట్ లో ఒక్కటి కూడా ఇప్పుడు విమానం ఎగరట్లేదు. పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే భారత దెబ్బకు విలవలలాడిపోతుంది. అంటే వాళ్ళు అటాక్ చేస్తే మేమేదో అటాక్ చేస్తాం అనుకున్నారు కదా. దొంగ దెబ్బ తీయడమే వాళ్ళకి వచ్చు తప్ప నేరుగా ఫైట్ చేసేది ఎక్కడిది? దొంగ దెబ్బ అంటే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు పెట్టుకొని చేస్తారు తప్ప నేరుగా మనతో ఫైట్ చేసే సత్తా లేదు. ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి జూమ్ చేస్తే కెమెరామెన్, ప్రపంచవ్యాప్తంగా లేకపోతే ఇక్కడ ల్యాప్టాప్లో జూమ్ చేసినా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కనుక భారతదేశంలో ఎన్ని విమానాలు ఎగురుతున్నాయో మనం చూడొచ్చు. ఫ్లైట్ రాడార్ 24లో ఎన్ని విమానాలు ట్రావెల్ చేస్తున్నాయో తెలుసు. బట్ పాకిస్తాన్ మొత్తంలో భారత్ దెబ్బకి చుచ్చు పోసుకుంటున్న పరిస్థితి. కేవలం 4 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. పాకిస్తాన్ మొత్తం ఖాళీ. ఇది కూడా ఎక్కడా భారతదేశానికి దగ్గరలో బార్డర్లో కాదు, ఎక్కడో అవతల. వాళ్ళు ఏదో మన ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసామన్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో మొత్తం దేశంలో ఎగురుతున్న విమానాలు 4 మాత్రమే, అది కూడా భారత్కి చాలా దూరంలో. మీరు చూడండి, మీరు ప్రపంచంలో ఏ దేశం చూసినా విమానాలు ఎగురుతూ ఉంటాయి. ఓకే, బట్ పాకిస్తాన్లో ప్రస్తుతం ఎగురుతున్న విమానాలు, ఇప్పుడు ఈ నిమిషంలో ఎగురుతున్న విమానాలు కేవలం 4 అంటే 4 మాత్రమే. అంటే ఎక్కడ విమానం ఎగురితే మనం ఏం చేస్తామన్న భయంతో వాళ్ళు ఒక విధంగా వాళ్ళ ప్యాంట్లు తడిసిపోతున్న పరిస్థితి పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో 2 విమానాలు ఎగురుతున్నాయి. ఇంకొకటి ఇరాన్ బార్డర్లో ఒక విమానం ఎగురుతోంది. మిగతా అంతా ఖాళీ. మనం చూడండి, మన దగ్గర వందల సంఖ్యలో ప్రస్తుతం విమానాలు ఆన్ గ్రౌండ్ ఉన్నాయి. మిగతా ఏ దేశాలు చూసినా, చిన్న ఆఫ్రికా దేశం చూసినా, సో మొత్తం ఇప్పుడు అసలు ఎయిర్ ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది వాళ్ళ దగ్గర. సో మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటది అన్నది మన భద్రతా బలగాలు పాకిస్తాన్కు రుచి చూపించాయి. ఒక విధంగా చెప్పాలంటే రుచి. వాళ్ళు ఎట్లా చేశారంటే మీ సంగతి ఎట్లా తెలుస్తామో చెప్పారు. నెక్స్ట్, పాకిస్తాన్ హ్యాస్ ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ అన్ప్రొవోక్డ్ ఫైరింగ్ అక్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఓసి వెంబడే ఫైరింగ్ చేస్తున్నారు, మోర్టార్స్ షెల్స్ తో చేస్తున్నారు. ఆ ఎల్ఓసి వెంబడి, బార్డర్ వెంబడి చాలా ఇళ్లు ఉంటాయి. సో అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. దానివల్ల సివిలియన్స్ చనిపోతున్నారు, చిన్న పిల్లలు, మహిళలు చనిపోతున్నారు. కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెందర్, రాజౌరి సెక్టార్స్ లో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఫైరింగ్ జరుపుతున్నారు. ఇప్పటి వరకు 16 మంది ఇన్నోసెంట్ అమాయక ప్రాణాలు చనిపోయారు. దీనిలో ముగ్గురు మహిళలు ఉన్నారు, 5 చిన్న పిల్లలు ఉన్నారు. ఫైరింగ్ జరుగుతోంది పాకిస్తాన్ నుంచి, అన్ప్రొవోక్డ్ ఫైరింగ్. సీజ్ ఫైరింగ్ లేదు కాబట్టి వాళ్ళు బార్డర్ వెంబడి కాల్పులు జరుపుతున్నారు. ఆ మోటార్ షెల్స్ కానీ అవి కానీ బార్డర్ వెంబడే ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు 16 మంది చనిపోయారు. సో ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ రీట్రేట్ దేర్ కమిట్మెంట్ టు నాన్ ఎక్సలేషన్ ప్రొవైడెడ్ ఇట్స్ రెస్పెక్టెడ్ బై ది పాకిస్తాన్ మిలిటరీ. అంటే పాకిస్తాన్ మిలిటరీ కనుక వాళ్ళు మనకు ప్రొవోక్ చేయకపోతే మనం ఎస్కలేషన్, అంటే దీన్ని పెంచేందుకు మనం సిద్ధంగాలే. బట్ వాళ్ళు పెంచితే మనం కూడా పెంచుతాం. సో ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న నేను డెవలప్మెంట్స్ మరికొన్ని వివరిస్తాను మీకు. ఒకటి, 25 బ్లాస్టులు జరగడమే కాకుండా, 25 చోట్ల పేలుళ్లు జరగడమే కాకుండా
ఈ ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగాయి. ఇప్పుడు నిన్న జరిగిన దాడుల్లో ఎవరెవరు చనిపోయారో నేను చెప్తాను మీకు. భారత పార్లమెంట్ మీద అటాక్ గుర్తునే ఉంటుంది. మౌలానా మసూద్ అజహర్ కాందహార్ విమానం బ్లాస్ట్ కు సంబంధించి కాందహార్ విమానం హైజాక్ చేశారు. అప్పుడు ఇతని గురించే, ఇతన్ని విడిపించేందుకోసం IC-814 విమానం హైజాక్ చేసి కాందహార్ కు తీసుకెళ్లారు. సో ఈ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రహూఫ్ ఆజాద్ నిన్నటి దాడిలో చనిపోయాడు. భారత్ జరిపిన డ్రోన్ దాడిలో నిన్న చనిపోయాడు. అబ్దుల్ రౌఫ్ ఆజాద్ ని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో చాలా రోజుల క్రితం ఉంచింది. నిన్న రాత్రి నుంచి చేసిన దాడుల వల్ల ఇతను చనిపోయాడు. ఇతనితో పాటు 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. మసూద్ అజహర్ అంటే మన టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేసిన వల్ల 14 మంది కుటుంబ సభ్యులు, మసూద్ అజహర్ సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయారు. దానిలో ఈ అబ్దుల్ రహూఫ్ ఆజాద్ ఇతను జైషే-ఈ మహమ్మద్ అధినేత. ఇప్పుడు జైషే-ఈ మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్, కానీ ఆ బాధ్యతలు ఇతనికి అప్పగించారు కాబట్టి ఇతను ఇప్పుడు చనిపోయిన పరిస్థితి. అతని అంత్యక్రియల్లో యాక్చువల్గా పాకిస్తాన్ సైన్యము, ISI అందరు కూడా పాల్గొన్నారు. సో దట్ ఇంకేం ప్రూఫ్ కావాలి? సో అక్కడ మనం చూస్తే విమానాలు కనబడితే పాకిస్తాన్ ఎట్లా వాళ్ళ ప్యాంట్లు ఏ విధంగా దడుస్తున్నాయో మనం మన భారతదేశ అటాక్కి ఏ విధంగా అవుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం ప్రపంచం అంతా విమానాలు ఎగురుతున్నాయి. పాకిస్తాన్లో ఇవాళ మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఒక్క విమానం కూడా ఎగరని పరిస్థితి. ఒక విధంగా పాకిస్తాన్ స్తంభించిపోయింది. అందుకనే మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? కేవలం అక్కడే కాదు, 25 చోట్ల బ్లాస్ట్ జరిగాయి. పాకిస్తాన్ ఏమి ఆరోపిస్తుందంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఈ బ్లాస్ట్లన్నీ చేసిందని చెప్పి. సో మనకేం సంబంధం ఆ బ్లాస్ట్లకి? అంటే మీరు ఒక్కళ్ళే బ్లాస్ట్ చేయగలరా? పాకిస్తాన్ ఒక్కటే ఈ మనం టెర్రరిజం ఉగ్రవాదం చేయాలంటే మనం చేరదా? వాళ్ళు ఆ విధంగా దొంగచాటు దెబ్బలు వచ్చి ఒకరిని ఎవడో పని మహిళల్ని లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రయాణికుల్ని టూరిస్టులు చంపడం మనకు రాదా? అదేదో గొప్పతనమా? ఉగ్రవాదుల గొప్పతనమా?